హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజైతే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను రీసెంట్గా పెట్టిన శుక్రవారం పూజ వ్లాగ్ చాలామందికి రీచ్ అయిందండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను పెట్టిన వీడియో అంతమందికి నచ్చింది అనేసి నిజంగా చెప్పాలంటే ఒక ఏమన్నా అర్థమవుతలేదు, అంత హ్యాపీగా అనిపించింది. సో అమ్మవారు నా మీద ఖచ్చితంగా కరుణ చూపుతున్నారేమో అని అనిపించింది అనమాట. అంటే ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిపోయింది. 4000 hours అయిపోయి ఆల్మోస్ట్ 6 months కూడా అయిపోయింది నాకు. కానీ 1000 subscribers అయితే అవ్వలేదు. బట్ నేను ఏ రోజు వెనక్కి తగ్గలేదండి. అస్సలు తగ్గలేదు, తగ్గను కూడాను. అంటే తగ్గను అంటే సాధించాలి అని ఒక తాపత్రయం ఉంటుంది కదా, అది మనసులో నుండి తీసేవేయను అనమాట. అది ఏదైనా సరే, నాకు ఒకటి మనసులో తట్టింది అంటే కంపల్సరీగా అది చేసి తీరాల్సింది. అది చిన్నదైనా సరే కానివ్వండి, పెద్దదైనా సరే కానివ్వండి, సక్సెస్ వస్తుంది అనే ఒకే ఒక నమ్మకంతో ముందుకెళ్తాను. అది పాజిటివిటీగా ఉంటాను అనమాట. నెగిటివిటీ ఇది నాకు రాదు, ఇది నాకు చేత కాదు అనే దాన్ని పక్కన పెట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఈ ముగ్గండి బాబు, ఎంత అందంగా ఉందంటే అసలు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కావాలని నేను స్లోగా పెట్టానన్నమాట. చూసే వాళ్ళకి అసలు వేసాక చాలా అందం అనిపించింది. చాలా ఈజీ, చూస్తే మాత్రం వేస్తే తెలుస్తుంది అనమాట ఇది ఎలా ఉంది అనేది. నాకు ఒకప్పుడు ముగ్గులు, ఈ కోలం ముగ్గులు, తిప్పుడు ముగ్గులు అంటేనే భయం వేసేది. చాలా చిన్న ముగ్గులు వేసేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ఎంత పెద్ద ముగ్గైనా సరే వెయ్యాలి అనే ఒక, అంటే నాకు ఇష్టం కదా అది, అందుకోసం అని చెప్పేసి వెయ్యాలి అని నేర్చుకున్నాను అనమాట. సో ఈరోజు మనకు ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. నేను ఎంత పాజిటివ్గా, నిజంగా చెప్తున్నాను కదా, అసలు నా మనసు ఆ రోజు నేను చేసిన పూజలో నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు, అంత ఎమోషనల్గా అనిపించింది అనమాట. సో ఈరోజైతే ఈ వీడియోలో అయితే నేను ఎలా చేసుకున్నాను పూజ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా ఉంటుందన్నమాట. చాలామందికి ఎన్ని చేసుకోవాలనిపిస్తుంది కానీ టైం కుదరదు, ఓపిక, అంటే చేసుకోవాలనిపించినా బాడీ సహకరించని వాళ్ళు ఉంటారు. లేదు అంటే ఫస్టే భయపడతారు. నాకులాగా నేను కూడా అంతే అండి. ఏదిగి నేను చేస్తాను అని మొదలు పెట్టాను, భయపడుతూనే మొదలు పెడతాను, కానీ దిగాక మాత్రం వదలను అనమాట. అసలు నా మనసు కూడా ఒప్పుకోదు, దట్టు అది మానేయాలి కానీ కూడా అనిపించదు అనమాట. ఈరోజు గురువారం చేసుకునే నేను ఈ పూజ కూడా సేమ్ అలాంటిదే. పొద్దున్న నుంచి అనుకున్నాను, ఈరోజు నిన్న ఫ్రైడే నాగుల పంచమి కదా. సో నేను ఏమనుకున్నాను అంటే, నాగుల పంచమి రోజు స్వామి నేను చెప్పాను కదా మీకు అందరికీ, ముందు వీడియోలోనే చెప్పాను. నేను బయటికి వెళ్ళినప్పుడు సాయిబాబా స్టాచ్యూ ఒకటి తెచ్చుకున్నాను. నాకు ఎందుకో పూజ మందిరం బోసిగా అనిపిస్తుంది అనమాట. అన్ని చిన్న విగ్రహాలు ఉన్నాయి. సాయిబాబా తెచ్చుకోవాలనుకున్నాను, షిరిడి వెళ్ళినప్పుడు అనుకున్నాను. బట్ అది మన చేతిలో లేదు కదా, ఎప్పుడు వెళ్తామో తెలియదు. అందుకని చెప్పేసి నేను సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు పూజా స్టోర్లో నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఒక రాధాకృష్ణ ఫోటో ఒకటి తులసి కోటలో పెట్టుకోనికి ఫ్రైడే పూజ చేద్దామని, నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా విగ్రహం 2 తెచ్చుకున్నాను. అవి నేను నిన్న నాగుల పంచమి రోజు పెట్టుకుందామని అనుకున్నాను. బట్ అమ్మవారు ఏమనుకుందంటే, ఎందుకే నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు, నీకు రేపు ఎలాగూ కుదరదు, చేసే పని ఏదో ఈరోజే చేసుకో, అనుకున్న రోజే చేసుకో, రేపటికి వాయిదా వేయడం అనుకున్నది ఏంటో నాకు తెలీదు. సడన్గా నాకు దీపం అంటే ఎవ్రీ థర్స్డే కంపల్సరీగా పూజ ఉంటుంది. మేము పెళ్ళిగానప్పటి నుండి కూడా బాబాను నమ్ముతాము. అంటే అందరి దేవుళ్ళు నమ్ముతాము, కానీ ఆ బాబాని నమ్మే వాళ్ళు చాలా ఎక్కువ ఆ టైంలో, నేను చదువుకునే టైంలో. సో దట్ నేను కూడా అలాగే అనమాట. నేను మా ఆయన, అది మాకేంటంటే అలా సింక్ అయిపోయింది. తను కూడా సాయిబాబా భక్తుడు, తను ఒక్కడే కాదు, మా ఫ్యామిలీ మొత్తము, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే. అలా సింక్ అయిందనమాట మా ఇద్దరికి. కంపల్సరీగా తను ఉంటే తను చేస్తాడు పూజ, లేదంటే నేను చేస్తాను. నాన్ వెజ్ తినమనమాట ఆ రోజు అస్సలు.
ఇక్కడ ఏంటి అంటే ఇంకా సరే నేనే పూజ చేస్తాను తను లేడు అని చెప్పేసి, ఎలాగూ శ్రావణ మాసం కదా, ఇంకా మనం చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మగవాళ్ళు చేసిన పూజకి మనం చేసిన పూజకి అని చెప్పేసి ఇంకా స్నానము పనులన్నీ అయిపోయాక నేను పూజ చేసుకుంటానండి. ఎర్లీ అవర్స్ అయితే నాకు కుదరదు. పిల్లలు పోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అంతా శుభ్రంగా పెట్టుకున్న తర్వాత పూజ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసారు కదా కుబేర కలశం, అసలు నా మనసులోనే లేదు కుబేర కలశం ఆ రోజు నేను మళ్ళీ పెట్టుకోవాలి అని చెప్పేసి. అంటే నా దగ్గర దేవుడి రూమ్లో ప్రతిరోజు మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. నేను ఈ కుబేర కలశం తీసుకొని 3 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి. అయితే నాకు చూడగానే కొంచెం డస్ట్ పెట్టినట్టు అనిపించింది. ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఎలాగో గురువారము తదియా ఉంది, సరే పంచమి శుక్రవారం రోజు మాత్రం మనము కుబేర కలశాన్ని నింపుకోవద్దు, అంటే ముందు ఉన్న బియ్యము అవన్నీ తీసేసి కొత్త బియ్యం వేసుకొని మళ్ళీ నింపుకోవాలన్నమాట. సో అది గురువారమే చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా సరే లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే పనులు తొందరగా చేసుకుంటున్నానండి. ఒకప్పుడు మాత్రము కొంచెం లేజీగా ఉండేదాన్ని, చెప్తున్నాను కదా, ఇంట్లో అబద్ధం ఆడడానికి ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మాత్రం పనులు తొందరగా చేసుకుంటున్నాను. చూడండి నాకు ఎంతో ఇష్టమైన బాబా, అసలు నాకు స్టాచ్యూ తీయగానే అసలు కళ్ళల్లో నీళ్ళు ఆడలేదండి బాబు. ఎంత మనసుకు హాయిగా అనిపించిందంటే 1కి 10 సార్లు చూసుకున్నాను నేను నా దేవుడి రూమ్లో. ఎన్ని పొద్దునుంటి నైట్ వరకు కర్టెన్ చూసుకుంటున్నాను. ఒక చిన్న పిల్లలాగా కనుక ఆట వస్తువులు ఉంటే ఎలా ఉంటాయో నాకు అలా అనిపించింది ఆ రోజు. ఇక్కడ ఏంటంటే ఇంకా కుబేర కలశం అయితే నింపుకుంటున్నాను అనమాట. స్వామివారికి నేను ఏంటంటే ఇంకా అభిషేకం చేద్దాం, అంటే నీళ్ళతోటి ఫస్ట్ అభిషేకం చేసి బాబాకి పెట్టుకుందాము పూజ రూమ్లో అనుకున్నాను. నేను పక్కనక్కని అడిగాను, అక్క పెట్టుకోవాలా ఈరోజు అంటే, రేపు పంచమి కదరా రేపు పెట్టుకో అంది. సరే అని అనుకున్నాను, కానీ ఎందుకో ఇంకా నాకు చెప్పాను కదా, ఇంకా అమ్మవారు అనుకున్నట్టుంది, ఇంకెందుకు రేపు నీకు ఎట్లాగో కుదరదు, ఈరోజే పెట్టేసుకో అయిపోతుంది, దేవుడిని అట్లా అని అనుకుందో ఏంటో. అసలు నిజంగా చెప్తున్నాను కదా, నన్ను సెకండ్ వీక్ శ్రావణ శుక్రవారం పూజ చేస్తా అన్న నమ్మకం 90% నాకు లేదండి. ఎందుకంటే నాకు వచ్చేసి పీరియడ్స్ టైం అప్పుడే ఉంది. మరి ఆ అమ్మవారు కరుణిచ్చిందో కటాక్షించిందో నాకు తెలియదు, కానీ నాకైతే రేపు ఆ రోజుకి పూజకి కుదురుతుంది. నాకు నిన్న ఫస్ట్ వారం పూజ చేయడానికైతే అవ్వలేదు, అయినా పర్వాలేదు. కానీ నాకు వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఇయరే చాలా స్ట్రగుల్ పడ్డాను, చాలా బాధపడ్డాను. లేటుగా కార్తీక మాసంలో చేసుకున్నాను, నాకు కుదరక మా పాపకి అమ్మవారు అయ్యి నెక్స్ట్ మాకు సృష్టి వచ్చి ఇట్లాంటి అన్నీ దాటించి కార్తీక మాసంలో చేసుకున్నాను. సో అప్పుడు పడ్డ బాధకి నాకు అమ్మవారు ఇప్పుడు మాత్రం ఇట్లా చేసిందనమాట మొత్తానికి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే కుబేర కలశంలో నేను వచ్చేసి సికింద్రాబాద్లో తీసుకున్నాను, 350 రూపాయలకి ఇచ్చారు. అందులో మనము గవ్వలు, ఒక బంగారు కాసు చిన్నది మన దగ్గర ఉంటుంది కదా, ఏదైనా సరే నేనైతే రాగిదే పెట్టుకుంటున్నానండి. రాగి రాకోరుతుంది అంటారు కదా, ఎవరి స్తోమత వారిది. చాలామంది వెండి కూడా పెట్టుకుంటారు, బట్ నేనైతే రాగిది కొనుక్కున్నాను. అప్పుడు వెండిది కొనుక్కునే అంత దేవుడు నాకు అంత శక్తినిస్తే పర్వాలేదు, అయినా సరే ఉన్న దాంట్లో తృప్తిపడే మనిషిని నేను. మొత్తానికైతే కొనుక్కుందామని. ఏదైనా సరే ఎప్పటి నుంచో నేను సాగదీయను, నాకు దేవుడు అక్షణం అది అనిపిస్తే అది తీసుకుంటాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి శంకు చక్రాలు ఇస్తారు, గవ్వలు, మనకి పగడాలు, ఇలా మళ్ళీ ఒక ఏకాంక నారికేలం ఇవన్నీ వస్తాయన్నమాట. మనం ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక పిడికెడు బియ్యం పోసుకుంటాను నేను. మళ్ళీ ఒకటి వేసి మళ్ళీ ఒక టైప్ అంటే శంకు చక్రాలు వేసి మళ్ళీ ఒక పిడికెడు బియ్యం ఇలా పోస్తూ మొత్తానికైతే తర్వాత కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర, నాణ్యాలు ఉంటాయి కదా, ఆ నాణ్యాలు పైన అయితే పెట్టుకుంటాను. అలాగే ప్లేట్లో కూడా పెట్టుకొని అలా నింపేసుకుంటాను అన్నమాట. ఇక్కడైతే పక్కన చూశారు కదా ప్లేట్లో నేను స్వామికి అయితే నీళ్ళతో అభిషేకం అయితే చేసేసాను. నీళ్ళతో అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా బొట్టు పెట్టుకొని పూలతో అలంకరించుకుంటున్నాను. ఈ పువ్వులు కూడా నేను సికింద్రాబాద్లో తెచ్చుకున్నాను. ఆ రోజు ఒక వారం మొత్తం చేసుకోవాలి కదా పూజ అన్నట్టుగా అయితే తెచ్చుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే నేను ఎవ్రీడే అంతకుముందు ఏంటి అంటే మనకి ఏదైతే కుందులు ఉంటాయో ఆ కుందులు నేను రోజు తోమకపోయేదాన్ని, టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేదాన్ని. బట్ నాకు ఎందుకో నచ్చట్లేదు. ఎందుకు ఇలా చేయడం, 5 నిమిషాల పని కుందులు తోముకోవాలంటే. 2 జతలు ఉంటే ఒక జత పెట్టి ఇంకో జత తోముకుంటారు, బట్ నా దగ్గర వెండివి నేను పెడతాను కాబట్టి ఇది నాకు మా అమ్మమ్మ గుర్తు అన్నమాట. అందుకే దేవుడి దగ్గర పెట్టుకున్నాను.
అమ్మమ్మ వెండితో తెచ్చుకున్నాను నేను. దేవుడి దగ్గర కుందులు పెట్టుకుంటే నాకు ఇంకెప్పుడు అమ్మమ్మ గుర్తొస్తూ ఉంటుంది, మనకి గుర్తొస్తూ ఉంటుంది కదా. సో అలా ఇక్కడ ఏంటంటే ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఎంత హ్యాపీగా అనిపించిందో. మీరు కూడా ఎవరైనా పూజ చేయాలంటే భయపడుతున్నాను అలాగా, ఒక్కసారి చేయండి, అసలు మీకు ఎంత పాజిటివ్గా ఉంటుందో అసలు ఒక మాటలో చెప్పలేను. నేను నిజంగా ఫీల్ అయిందో మీకు ఈరోజు వాయిస్ ఓవర్గా ఇస్తున్నానండి. ఆ రోజు అనుకున్నాను అసలు ఇప్పుడు నేను వీడియో తీసినట్టయితే అసలు ఎంత బాగుంటుండేది అని. వీడియో తీస్తున్నాను కానీ ఇంకా నేను పూజలో ఉన్నప్పుడు మన పూజ పైన శ్రద్ధ పెట్టాలి కానీ ఇవన్నీ కాదు కదా. అది ఎంత పాజిటివ్ వైబ్స్. మనం ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని బాధలో ఉన్నా ఏదో ఒకటి ఉంటుందండి. మనిషి అనేటప్పుడు బాధన లేని మనిషి ఉండరు. ఏదో ఒక చిన్నదో పెద్దదో మనిషిలో కంపల్సరీ ఉంటుంది. కానీ ఆ కొంచెం మనకు నచ్చిన పని చేసిన దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది అసలు అది ఎన్ని కోట్లు ఇచ్చినా మనం తీర్చుకోలేమన్నమాట. 10,000 చీర మనకి ఇష్టం లేని కొనిచ్చి నువ్వు హ్యాపీగా ఉండంటే ఉండగలుగుతామా? నెవర్, అస్సలు ఉండలేము. అదే నచ్చిన చీర 500 ఇష్టం లేని 10,000 చీర కొనిచ్చినా కూడా నచ్చి 500 పెట్టి నచ్చిన చీర నాకు ఇది నచ్చింది ఒక 500 ఉంది కొని అంటే కొనిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి. అలా అన్నమాట. పూజ కూడా మనం నచ్చి చేసుకొని అంటే మనకి ఇష్టంతో మనకు ఫస్ట్ భయం వేసిన ఒక్కసారి పూజా రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చినట్టుగా నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టం. మనకేంటంటే గుళ్ళో ఎలా అయితే ఉండాలో అంత మంచి వాసన రావాలి, అగరబత్తులు కానీ ఏదైనా సరే ఒక మంచి పరిమళం బాగా సువాసన భరితంగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి తెచ్చుకున్నాను. నాకు ఇక్కడ లోకల్ మార్కెట్లో కొనుక్కున్నవి నాకు అంత సాటిస్ఫై అయితలేవు. అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఆ అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ అవన్నీ కొనుక్కున్నాను అనమాట. సో అవన్నీ ఇంకా నేను ముందు రోజు తెచ్చుకున్నాను. బుధవారం గురువారం పూజ చేసుకుంటున్నాను అంతే. జస్ట్ 1 డేనే. ఇక్కడైతే ఇంకా నేనైతే కొంతమంది చెప్తారు వత్తులు వేశాక నూనె పోయాలి అని చెప్పేసి, కొంతమంది చెప్తారు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలని. ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో కనుక చూసినట్లయితే నిజంగా ఏది పని చేశాక ఏం పని చేయాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే వత్తులు వేసిన తర్వాత నూనె పోస్తున్నాను. నూనె పోసి వత్తులు వేయాలా, వత్తులు వేసిన తర్వాత నూనె పోయాలా, ఈ చిన్న డౌట్ అయితే నాకు ఉండిపోయిందండి. ఎందుకంటే నేను కొన్ని షార్ట్స్ చూసినప్పుడు అది నేను ఇంతకుముందు చూసినప్పుడు అది నిజంగా చెప్తున్నాను కదా, కొన్ని చూస్తే మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనం చేసే పని కరెక్టా, వాళ్ళు చెప్పేది కరెక్టా అని. బట్ ఏదేమైనా సరే, ఏది ఎలా ఉన్నా సరే చేసే పని నిష్ఠతో చేస్తే మాత్రం అది 100% కరెక్టే. కానీ దేవుడు అనేసరికి కొన్ని పొరపాట్లు చేస్తాం కదా, ఆ చిన్న పొరపాట్లు కూడా ఏమైనా ఉంటే మనం అందులో నుంచి బయటపడాలి అనేది మాత్రమే నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకు తెలియక ఎన్నో చేస్తూ ఉంటాము, దేవుడి విషయంలో మాత్రం చేయకూడదు అని అనిపిస్తుంది. అది చేసే మనం ఆ చిన్న పూజనే కదా, మనం ఏదో పెద్ద వీళ్ళను పంతులు వీళ్ళని పెట్టి అట్లా చేసుకునే వాళ్ళం కాదు. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా ఉంటామంటే నిష్ఠతో ఉన్నంత కాసేపు చాలా హ్యాపీగా దేవుడికే మనసంతా ఏదో ఒకటి చదువుకుంటూ, మనదంతా ఇలానే ఉంటుందండి. నిజంగా నాకు హడావిడి పూజ చేయడానికి రాదు. చేసేది కూడా గంట పట్టింది ఆ రోజు నాకు. బట్ గంట పట్టినా పర్వాలేదు కానీ అసలు అంత అదిగా ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ఎంతో కొంత నా దగ్గర నేను ఆ యొక్క ఏమంటారు పాజిటివ్నెస్ అనేది నా మనసులో లేనిది నేను చెప్పనండి. ఆ ఒక్కరోజు చాలు ఈ జీవితానికి. నాకు ఈ ఒక్కరోజు నేను ఇంత హ్యాపీగా ఒక గంట ఇంత హ్యాపీగా ఉన్నాను కదా చాలు అని అనిపించింది అనమాట. ఎందుకు అసలు నాకు ఎన్ని టెన్షన్స్ ఏది ఉన్నా కూడా అసలు ఏదీ లేదు మైండ్లో. ఇంకా మొత్తానికి చూశారు కదా, బాబా గారిని ప్రతిష్ఠించిన తర్వాత ఎంత బాగా అనిపించాడో. అసలు నా ఇంటికి, నా గుడికి ఒక మంచి అందం అయితే వచ్చిందనమాట. సో ఇలా అయితే ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు నైవేద్యంగా మాత్రం నేను ఏమీ వండలేనండి. నేను సింపుల్గానే చేస్తాను. నాకు నైవేద్యాలు వండడం ఇవంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది. దట్టు మేము ఎక్కువ స్వీట్ తినమన్నమాట. నాకు వండింది పడేయడం ఇష్టం ఉండదు. అందుకే చిన్న బెల్లం ముక్కతోనైతే నైవేద్యం అయితే పెట్టేశాను. అనుకోకుండా చేసిన పూజ కదా, అందుకోసం బెల్లం ముక్క పెట్టాను. నిన్న నాగుల పంచమి, నిన్న శ్రావణ శుక్రవారం చేద్దాం అనుకున్నాను. బట్ నాకు నిన్న కుదరలేదు. పర్వాలేదు, చేసినంతలో మాత్రం నాకు తోచినట్టుగా నా దగ్గర నా స్తోమత తగ్గట్టు చేసుకున్నాను పూజ అయితే. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీకు ఏమైనా అనిపిస్తే కంపల్సరీగా దేవుడి మీద నమ్మకం, అది ఎలాంటి కోరికైనా పర్వాలేదు, ఒకరిని మనం అన్యాయం చేయకుండా మనది మన రూపాయి
మనం వాడుకుంటూ ఒకరికి ఒక రూపాయి అన్యాయం చేయకుండా ఉంటే చాలండి, మీరు అనుకుని అన్నీ నెరవేరుతాయి. నేను చెప్తున్నాను కదా, ఇదికి 100కి 200% ట్రూత్. సో ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈ రోజుకైతే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. మీకు ఏమైనా బోర్ కొట్టించుంటే మాత్రం సారీ టు సే, ఎందుకంటే ఇంకా నా ఫీలింగ్స్ ఎలా చెప్పాలి అనేది నేను అలా షేర్ చేసుకున్నాను అంతే. ఇందులో ఏ ఒక్కరికైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీగా అర్థం చేసుకుంటారు. సోది అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మీరందరూ నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇలా చెప్పుకున్నాను. చూసారా నా కృష్ణుడు, రాధాకృష్ణ కూడా తెచ్చుకున్నాను కదా, ఇది ఇంకా నేను తులసి కోటలో ప్రతిష్ఠించుకోవాలి. ఇది మాత్రం ఫ్రైడేనే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎలా ఉంది, నచ్చిందా, మీకు ఎలా అనిపించింది? ఎక్కువగా సోది పెట్టాను అనిపించిందా, లేదు అంటే మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది అనిపించిందా? ఏదైనా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పర్వాలేదు. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో చూసినందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, సీ ఇన్ అనదర్ వీడియో.